సాయి అంకెం గారు, మీరు హీబ్రూ రూట్స్‌లోకెళ్ళడం, గ్రీక్ రూట్స్‌లోకెళ్ళడం, ఆహ్, అదొకసారి కొంచెం ఇంటిమిడేటింగ్‌గా అనిపిచ్చింది. ఎందుకు అనంటే, బైబిల్‌ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఇదంతా అవసరమా అనేటువంటి విషయం. ఏమంటారు మీరు? ఆహ్, అంటే నేను మన తెలుగు బైబిల్‌ని తక్కువ చేయాలని కాదు గానీ, కొన్ని కొన్ని సార్లు మనకి క్లారిటీ రావటం కోసం హ్మ్. ఒరిజినల్ లాంగ్వేజెస్‌కి వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. మన హ్మ్. తెలుగు బైబిల్‌లో మనకు రక్షణకు కావాల్సినవన్నీ కూడా చాలా తేటతెల్లంగా ఉన్నాయి. వాటిల్ని చూసి మనం చక్కగా దేవుడిని గ్రహించొచ్చు. ఆయన రక్షణ ప్రణాళికలను తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. కానీ కొన్ని కొన్ని క్లిష్టమైన వచనాల దగ్గరకొచ్చినప్పుడు లేదంటే ఆహ్, కొన్ని సందేహాత్మక వచనాలొచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒరిజినల్ లాంగ్వేజెస్‌లోనికి వెళ్ళటం మంచిది. హ్మ్. సో, గ్రీకు, హీబ్రూలోకెళ్తున్నామంటే ఇప్పుడున్న గ్రీకు, హీబ్రూ మాట్లాడే ప్రజల ఆ గ్రీక్ దగ్గరికి వెళ్తున్నామని కాదు గానీ, సో, బిబ్లికల్ గ్రీకు, బిబ్లికల్ హీబ్రూ. హ్మ్. సో, వాటినే చూసి వాటిల్లోనికే వెళ్ళి, అక్కడ ఏం రాసారో ప్రాచీన ప్రతుల్లో ఏమైతే రాయబడి ఉందో వాటిల్ని చూసి మనం అర్థం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం బైబిల్‌ని అర్థం చేసుకోవటానికి. యాహ్! అంటే సో మీరు అది విశ్లేషిస్తా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా గ్రీక్ టెక్స్ట్‌ని చూపిస్తూ ఆ విశ్లేషణ చేస్తా ఉన్నప్పుడు నాకు చాలా, చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆనందం కూడా అనిపించింది. ఏంటి అనంటే, ఒక క్రొత్త విషయం నేను నేర్చుకున్నది ఏంటి అనంటే, పదాలు మాత్రమే కాదు, ఆహ్, గ్రామర్, వ్యాకరణం, గ్రీకు భాష యొక్క వ్యాకరణం, తెలుగు భాష యొక్క వ్యాకరణం కంప్లీట్‌గా డిఫరెంట్ కదా! అవునండి. చాలా కొన్నిసార్లు డిఫరెంట్. ఆ వ్యాకరణం తెలియకపోతే అసలు పదాల అర్థాలు మారిపోతాయి కదా! అవును. ఖచ్చితంగా. యాహ్! సో ఐ వాస్ రియల్లీ థ్రిల్డ్. మీరు అది చూపించినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం అందరం అవకాశం ఉంటే ఇవి నేర్చుకోవడం చాలా అవసరం అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యాహ్! విలియమ్స్ గారు ఏమైనా యాహ్! చెప్తారా? అంటే అట్లా కాదు. సాయి గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకున్నా. అంటే హ్మ్. ఆయన ఒక మాట అన్నారు. మరి పాఠకులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో క్లారిటీ ఇస్తే బావుంటదనిపించింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే హీబ్రూ, గ్రీక్ కాదు. బిబ్లికల్ హీబ్రూ, గ్రీక్ అన్నారు. అంటే ఏంటి? అంటే దానికి దీనికి ఏమన్నా తేడా ఉంటదా? ఒక జస్ట్ ఒక చిన్న మాట చెప్తే బావుంటదేమో అనిపించింది. గుడ్ క్వెషన్. యాహ్! గో అహెడ్ సాయి. యాహ్! చాలా వ్యత్యాసం ఉంది. మోడర్న్ గ్రీక్‌లో ఉన్న ఆహ్, ఆహ్, పదాలకి అర్థాలు, లేకపోతే దాన్ని వ్రాసే విధానము, దాని గ్రామరు. సో, మనం ఏన్షియంట్ గ్రీక్‌ని చూసుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. హ్మ్. గ్రీక్‌లోనే మనకి 5 రకాలైనటువంటి గ్రీక్స్‌ని చూస్తాం మనం. సో, ఆహ్, సో, అవేంటంటే ఎర్లీ గ్రీకు, క్లాసికల్ గ్రీకు, బైబిల్ గ్రీక్ వచ్చేసేపాటికి కొయినే గ్రీకు. పోయినాయి. ఆ తర్వాత మనకి బైజాంటిన్ గ్రీకు, ఆ తర్వాత మోడర్న్ గ్రీకు. సో, ఇలా 5 దశలుగా గ్రీకు భాష ఇవాల్వ్ అవుతా వచ్చింది. వావ్! సో, ఇవాల్వ్ అవుతూ వస్తున్న క్రమంలో భాష అనేది ఆహ్, మారుతూ ఉంటుందనమాట. అది హ్మ్. డెవలప్ అవుతూ ఉంటుంది. సో, హ్మ్. కాబట్టి మనం బైబిలు కొయినే గ్రీక్‌లో రాయబడి ఉంది కాబట్టి, ఆ కొయినే గ్రీక్ దగ్గరికే వెళ్లి చదవాలి. కరెక్ట్. అలాగే హీబ్రూ కూడా అంతే. హ్మ్. అండ్ మీకు సపోర్టివ్‌గా నేను యాక్చువల్‌గా కొంతమంది హీబ్రూ రాబైస్ యొక్క వీడియోస్ ఫాలో అవుతా ఉంటాను. వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్‌ని ఎలా అర్థం చేసుకుంటారు అని చాలా సార్లు రిఫర్ చేయడానికి వాళ్ళ వీడియోస్ చూస్తా ఉన్నప్పుడు చాలా చాలా కామన్‌గా వినేటువంటి కామెంట్ ఏంటంటే, ఇప్పుడు హీబ్రూ స్కాలర్ సాయి కూడా ఉన్నారు కాబట్టి యూ హావ్ టు టెల్ అస్ సాయి. నేను నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటనంటే, ఆహ్, హెబ్రీ భాష యూదుల యొక్క మదర్ టంగ్ అయినప్పటికీ, మదర్ టంగ్ అనొచ్చా? మదర్ టంగ్ అయినప్పటికీ, ఇప్పుడు వాళ్ళ పిల్లలకు బిబ్లికల్ హీబ్రూ నేర్పిస్తా ఉన్నట్టుగా నేర్చుకోవాలి అని చెప్తా ఉన్నటువంటి కామెంట్స్ నేను చాలా సార్లు విన్నాను. ఏమంటావు? వాట్ డు యూ సే సాయి? సాయి డెఫినెట్‌లీ అంకిల్. అన్న. యాహ్! సాయి గోమటం. యాహ్! సై ఇప్పుడు బైబిల్‌లోనే హీబ్రూలో మనకి రాయబడినటువంటి టైము చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ మోషే దగ్గర నుంచి మనకు రాయటం మొదలుపెట్టారనుకోండి. మోషే 14 శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. లేటెస్ట్ పుస్తకం మనకి బైబిల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మలాకీ గ్రంథం దాకా ఉందనుకుందాం. ఓకే. సో, అంటే దాని మధ్యలో దాదాపు 1400 నుంచి 400 వరకు 1000 సంవత్సరాల వ్యవధిలో
హ్మ్. రకరకాలైనటువంటి హీబ్రూ బైబిల్‌లో ఉన్నటువంటి పుస్తకాలు రాయబడ్డాయి. హుహు. 1000 సంవత్సరాల్లో భాష పరిణతి చెందదా? కొత్త హ్మ్. మాటలు యాడ్ అవ్వవా? హ్మ్. ఇజ్రాయెల్ వాళ్ళు యాక్చువల్‌గా ఈ పరిస్థితిలో బైబిల్ రాసినటువంటి వాళ్ళు ఒకే ఒక్క భూభాగంలో ఉన్నారా? లేదు గదా! వాళ్ళు కొన్ని సార్లు అస్సిరియన్స్ వీళ్ళ దగ్గరికొచ్చారు. తర్వాత అరేమియన్స్ యాక్చువల్‌గా వీళ్ళు అరేమియన్స్‌తో మాట్లాడుతా ఉన్నారు. కొన్ని సార్లు వీళ్ళే బబులోనికెళ్లారు. సో, రకరకాలైనటువంటి భాషలతో వీళ్ళు ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు కొత్త పదాలొస్తుంటాయి. ఆ తర్వాత కొత్త ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. కొత్త గ్రామాటికల్ ఎలిమెంట్స్ యాక్చువల్‌గా అంటే వ్యాకరణానికి సంబంధించినటువంటి కొత్త సూత్రాలు యాక్చువల్‌గా వీళ్ళలో యాడ్ అవుతుంటాయి. కాబట్టి ఏంటంటే బైబిల్‌లోనే హీబ్రూ బైబిల్‌లోనే మనకి ఆ వైరుధ్యం అనేటువంటిది ఆ వైవిధ్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. యాహ్! వైరుధ్యం గాదు. వైవిధ్యం అనేటువంటిది కనిపిస్తుంది మనకి. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే, మనం భాషని గనక చూసేటప్పుడు, భాషను మనం ఆహ్, దాని యొక్క నేచర్‌ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. హ్మ్. సో, ఇప్పుడు ఆహ్, పెంటట్యూక్ అంటే మోషే రాసినటువంటి మొదటి 5 పుస్తకాల్లో వాడినటువంటి పదాన్ని, నాకు తెలిసి తెలియకుండా యాక్చువల్‌గా తర్వాత యెషయా వాడినటువంటి పదాన్ని రెండిటిని కలిపేసి యాక్చువల్‌గా 2 ఒకటే అనుకోవటం అనేటువంటిది పిచ్చి పని. ఎందుకంటే, కరెక్ట్. ఇద్దరికీ మధ్యలో దాదాపు 600, 700 సంవత్సరాలు వ్యవధుంది. హ్మ్. తెలుగులోనే మనకు 100 సంవత్సరాల క్రితం వాడినటువంటి తెలుగు చదవాలంటే మనం యాక్చువల్‌గా నీళ్లు గరిచేస్తాం మనం. యాహ్! సో, ఆ! కాబట్టి ఏంటంటే హ్మ్. యాహ్! ఈ అంటే సో, వి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆహ్, ఓవరాల్‌గా ఒక ఒక ఉదాహరణ మనం తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తదేమో. ఎందుకు అనంటే యేసుక్రీస్తు, ఆయన శిష్యులు వాళ్ళంతా హెబ్రీయులైనప్పటికీ క్రొత్త హుహు. నిబంధన గ్రీక్‌లో రాయబడింది. రైట్. రైట్? సో, ఎందుకంటారు? వై ఈజ్ ఇట్ సో? అండ్ ఆల్సో యేసుక్రీస్తు ప్రభువుల వారే అరమిక్‌లో మాట్లాడినట్టుగా చూస్తాం చాలా సందర్భాలు. యాహ్! అరమేయిక్ యాక్చువల్‌గా హ్మ్. లింగ్వా ఫ్రాంకా అనేటువంటి పదం సాయి కూడా ఉపయోగించాడు. ఇంతకుముందు యాహ్! మన జరిగినటువంటి లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్, హ్మ్. రాజభాష. అరమేయిక్ ఎంత రాజభాషో తెలుసా? అశోకుడు రాసినటువంటి కొన్ని ధర్మశాసనాలు గూడా అరమేయిక్‌లో రాయబడ్డాయి. వావ్! హ్మ్. సో, మనకి అందుకనే వి నీడ్ టు సీ యాక్చువల్‌గా ఆహ్, భారతదేశం వరకు గూడా అరమేయిక్ యాక్చువల్‌గా ప్రాచుర్యంలో ఉంది. క్రీస్తు పూర్వం మనం చూస్తే గనక అశోకుడి టైంలో. హ్మ్. యేసు ప్రభు సమయంలో పాలస్తీనాలో హ్మ్. అరమేయిక్ వేరు, అరబ్బీ వేరు. యాహ్! అరమేయిక్ అనేటువంటిది హీబ్రూకి కాగ్నేట్ లాంగ్వేజ్ అంటాం. హ్మ్. హీబ్రూ 2 బాగా కలుస్తాయి. హ్మ్. సో, ఈ అరమేయిక్ అనేటువంటిది రాజభాష వాళ్ళు వాడుకలో మాట్లాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నూతన నిబంధన గ్రంథంలో అబ్బా! అంటామా? హ్మ్. అబ్బా తండ్రి అంటామా? అబ్బా అనేటువంటి మాట ఎక్కడి నుంచొచ్చింది మనకి? అరమేయిక్ పదం అది. అవును. సో, ఆహ్, అందుకనే ఏంటంటే వి నీడ్ టు సీ వాళ్ళు మాట్లాడినటువంటి భాష అరమేయిక్. యేసు హ్మ్. ప్రభు మాట్లాడినటువంటి. కానీ వాళ్ళు స్క్రిప్చర్‌ని అంటే లేఖనాల్ని చదివినటువంటి భాష మాత్రం హీబ్రూ. హ్మ్. కాబట్టి పాలస్తీనాలో ఉన్నటువంటి యూదులకి హీబ్రూ తెలుసు. ఎందుకంటే లేఖనాలు చదివేవాళ్ళు గాబట్టి. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి వాళ్ళు అరమేయిక్‌ని ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత కోయినే గ్రీక్‌ని సాయి చెప్పినట్లుగా కోయినే గ్రీక్‌ని ఎందుకు ఉపయోగించారంటే, వాళ్ళ యొక్క వీలునామాల్లో గాని, లేపోతే రకరకాలైనటువంటి ఈ రోమీలతో జరిగినటువంటి కన్వర్జేషన్స్ అన్నీ గూడా వాళ్ళు కోయినే గ్రీక్‌లో చేయటం అనేటువంటిది జరిగింది. హ్మ్. తర్వాత అలెగ్జాండర్ తర్వాత రోమా సామ్రాజ్యం అంతా గూడా గ్రీక్‌లో మాట్లాడుకుంది. నేనిందాక అశోకుడు రాసినటువంటి ధర్మశాసనాల్లో కొన్ని యాక్చువల్‌గా అరమేయిక్‌లో అన్నానా? హ్మ్. ఆ అరమేయిక్‌లో రాసినటువంటి వాటి పక్కనే గ్రీక్‌లో గూడా రాశారు. అంటే ఇంక అర్థం ఓహ్! చేసుకోండి యాక్చువల్‌గా గ్రీక్ ఎంత వరకు పోయిందో. భారతదేశం హ్మ్. వరకొచ్చిందది. హ్మ్. సో, అందుకే నేనేమంటున్నానంటే, దే ఆల్ న్యూ యాక్చువల్లీ దీస్ లాంగ్వేజెస్. హ్మ్. నూతన నిబంధన గ్రంథంలో వాళ్ళు రాస్తున్నప్పుడు మత్తయి గాని, మార్కు గాని, లూకా గాని, యోహాను గాని, పౌలు గారు గాని వీళ్ళు రాసినప్పుడు కొయినే గ్రీక్ భాషను ఎందుకు చేసుకున్నారంటే, అరమేయిక్‌ని చేసుకుంటే పాలస్తీనాకు పరిమితం చేసినట్టవుతుంది. హ్మ్. హీబ్రూలో గనక రాస్తే యూదులకి పరిమితం అంటే లేఖనాల్ని చదవగలిగినటువంటి యూదులకు మాత్రమే పరిమితం చేసినట్టుంటుంది. కానీ కొయినే గ్రీక్‌లో రాస్తే గనక యూరోప్‌లో ఉన్నటువంటి కొ ఆహ్, మూలల్లో ఉన్నటువంటి వాళ్ళు గూడా చదువుకోగలరనేటువంటి ఉద్దేశ్యంతో దే యాహ్! హావ్ రిటెన్ దట్ ఇన్ కొయినే గ్రీక్.
వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ సహోదరులు చాలా క్యాజుయల్‌గా ఒక కామెంట్ చేశారు. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే హెబ్రీ పత్రిక హెబ్రీలో రాస్తారు కదా! అనేటువంటి విషయం. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అంటే భాష కమ్యూనికేషన్‌లో ఏ భాషలో రాయబడింది, దాని యొక్క మూల అర్థాలేంటి అనేటువంటి విషయం తెలుసుకోకపోతే చాలా చాలా తప్పులు చేసేటువంటి ఆస్కారం ఉన్నది. విలియమ్స్ గారు చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు, హీబ్రూ గ్రంథాలు సెప్ట్వాజెంట్‌గా గ్రీక్‌లోకి తర్జుమా చేశారు కదా! అది కూడా కొయినే గ్రీకేనా? అంటే అందులో అందులో మనకు వైవిధ్యం ఉంది. ఓకే. 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 వైవిధ్యం ఉంది. కానీ మాక్సిమం కొయినే గ్రీక్ అనొచ్చు. ఎందుకంటే సెప్టుజింట్ యాక్చువల్‌గా ఒక సంవత్సరంలో అయిన పని కాదది. హ్మ్. ఆ! 200 సంవత్సరాలు పట్టింది అది మొత్తం కొన్ని కొన్ని సార్లు తర్జుమా చేశారు. కొన్ని సార్లు పారాఫ్రేజ్ చేసేశారు. అంటే దాన్ని తెలుగులో ఏమంటాం? పారాఫ్రేజ్ అంటే ఆహ్, వాళ్ళు వాడుక భాషలో చెప్పేశారు దాన్ని. డైనమిక్ ట్రాన్స్‌లేషన్. అంటే ఆ ఆ! భావాన్ని వచ్చేట్టు చేశాడు అంతే. భావన వచ్చేటట్టు చెప్పేశారు. అందుకనే యాహ్! సెప్టుజింట్‌లో మనం చూసినప్పుడు అంటే మనకి కాంటెక్స్ట్‌కి తగినటువంటిది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఈ డివైన్ థ్రోన్ నేమ్స్‌లో 4 మాట్లాడతామా మనం? హ్మ్. తర్వాత మైటీ గాడ్, వండర్‌ఫుల్ కౌన్సిలర్, తర్వాత ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆహ్, నాలుగోది ఏం మాట్లాడతాం? ఆహ్, సో, 4 థ్రోన్ నేమ్స్ ఉంటాయి మనకి. ఆశ్చర్యకరుడు. ఆ అది వండర్‌ఫుల్ కౌన్సిలర్. యాహ్! వండర్‌ఫుల్. సో, యాహ్! వండర్‌ఫుల్ కౌన్సిలర్. సో, మైటీ గాడ్. సో, అయితే వీటిని మనకి హీబ్రూలో ఖచ్చితంగా 4 థ్రోన్ నేమ్స్‌గా ఉన్నప్పుడు, వీళ్ళు సెప్టుజింట్‌ని అంటే గ్రీక్‌లో తర్జుమా చేసినోళ్ళు యాక్చువల్‌గా ఒక టైటిల్‌లో కొట్టేసారు మొత్తాన్ని. యాహ్! అంటే అంటే ఇప్పుడు యాహ్! ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజెస్ యొక్క సమస్య మాత్రమే కాదిది. కారణం ఏంటనంటే, ఇప్పుడు తెలుగు గూడా మారుతూ వస్తుంది గదా! తెలుగు భాషలో ఒరిజినల్‌గా ట్రాన్స్‌లేట్ జేసినప్పుడు లిమిటేషన్ ఆఫ్ వర్డ్స్ ఆ మాటల యొక్క ఏమంటారు లిమిట్ అంటే మా భాషలో మాటలు తక్కువగా ఉండడాన్ని బట్టి కూడా సమస్య వచ్చుండొచ్చు గదా! హాయ్ అంటే అంకిల్. ఇప్పుడు మన తెలుగు భాషలో చాలా ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నాం అన్న. మన తెలుగు పదాలు వాడతల్లా. మన తెలుగు ఏమైపోయింది? ఇంగ్లీష్‌తో మమేకం అయిపోతూ వస్తుంది రాను రాను కూడా. హ్మ్. సో, అట్లానే భాష అనేది మారుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. మనం వేరు వేరు భాషలతో ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నప్పుడు. అదే. వాళ్ళు అంటే ఆ చెప్తాను. విశ్లేషణ మనోళ్ళకి ఇంకొక అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే భాషలో మార్పు రావటం అనేది ఏంటి అనేది. ఒక 30 సంవత్సరాల క్రితం నేను అతనికి చెప్పాను అంటారు. హ్మ్. ఈ రోజేమో నేను అతనికి టెక్స్ట్ చేశాను అంటారు. హ్మ్. యాహ్! అంటే సింపుల్‌గా చెప్తున్నాను. అంటే హ్మ్. నువ్వు అతనికి చెప్పావంటే ఆ టెక్స్ట్ పంపించి టెక్స్ట్ చేశాను అంటాడు. అది ఇప్పుడు భాష అది. 30 ఏళ్ల క్రితం గనక ఆ పదం ఉపయోగిస్తే ఆడికేం అర్థం కాదు. అర్థమయ్యేది కాదు. టెక్స్ట్ ఏంటి అని. కరెక్ట్. అది యాహ్! యాహ్! అంటే ఎందుకీ ఇంకొక పాయింట్ అన్న, ఒక పాయింట్ యెస్. ప్లీజ్. అంటే మీరు టార్గెట్ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు కాబట్టి, తెలుగు భాష గురించి మాట్లాడారు. అంటే భాషల్లో లిమిటేషన్స్ కొన్ని సార్లు మనకి టార్గెట్ లాంగ్వేజ్‌లో ఒక భాష నుంచి మరొక భాషలోకి మనం తర్జుమా చేసేటప్పుడు, ఏ భాషలోకి మనం తర్జుమా చేస్తున్నామో, ఆ భాషలో ఒరిజినల్ భాషలో ఉన్నటువంటి పదం లేకపోయి ఉండొచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. హ్మ్. ఇప్పుడు హీబ్రూలో హెసెద్ అనేటువంటి పదం ఉంది. హ్మ్. కీర్తనల్లో విచ్చలవిడిగా కనిపిస్తుంది మనకు ఆ పదం. హ్మ్. హెసెద్ అనేటువంటి పదం కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో మర్సీ అని చేశారు. హ్మ్. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో గ్రేస్ అని చేశారు. హుహు. కొన్ని తెలుగు తర్జుమాల్లో అయితే ఆయన దయ నిత్యముండును, లేకపోతే ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాటను ఉపయోగించారు. కానీ నిజానికి చెప్పాలంటే, ఆ హెసద్ అనేటువంటి పదాన్ని మనం తర్జుమా చేయటానికి తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని మనకు లేదు. హ్మ్. యాక్చువల్‌గా గాడ్స్ కవెనెంటల్ లాయల్ లవ్ అని అర్థం అది. నిబంధన సహితమైనటువంటి దేవుని విశ్వాస్యతతో కూడినటువంటి ప్రేమ, లేకపోతే ఔదార్యం, ఎఫెక్షన్. ఇది మొత్తాన్ని మనం హెసద్ అన్నటువంటి ప్రతి చోట ఎక్కడ పెట్టేస్తాం? అందుకని దయ లేకపోతే కృప అని జెప్పేసి మాట్లాడారు. కాబట్టేంటంటే, ఎందుకు మనం ఒరిజినల్ లాంగ్వేజ్‌లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ఎందుకంటే, మనం అర్థం జేసుకోవాల్సింది యాహ్! తెలుగు బైబిల్‌ని తక్కువ అంచనా చేయటం గాదు. తెలుగు భాషలో ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ ఉండుండొచ్చు. హ్మ్. ఆ లిమిటేషన్స్ మనం
వాక్యాన్ని మనం నిజంగా గౌరవించే వాళ్ళం అయితే, వాక్యంలో ఉన్నటువంటి వెయిటేజ్ మొత్తాన్ని మనం జుర్రుకోవటానికి ఇష్టపడితే గనక, మనం ఏం చేయాలంటే, మేము తెలుగు బైబిల్‌ని తక్కువ చేస్తున్నారు అనే పదం గాదు. అసలు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ఈ పదం ద్వారా? కాబట్టి ఏ భాష దగ్గరికెళ్తే నాకు అర్థమవుతుందో, ఆ భాష దాకా గూడా నేను వెళ్లి దేవుని మాటను అర్థం చేసుకుంటాననేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. యాహ్! ఆహ్, సో, అది అది చాలా చాలా అవసరం. ఎందుకు అనంటే, ఇప్పుడు నేను ఏమంటారు, మలయాళం మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతూ, నేను తెలుగు భాషలో మాటలు ఉపయోగించినట్టే ఉపయోగిస్తే సరిపోదు. వాళ్ళ భాషలో ఆ మీనింగ్స్ వేరుంటాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. యాహ్! విలియమ్స్ గారు చెప్పండి. అంటే నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. ఏంటనంటే, రక్షింపబడటానికి, పవిత్రంగా జీవించటానికి, దేవునిలో ఎదగటానికి తెలుగు బైబిల్ సరిపోద్ది. హ్మ్. మనము ఈ భాష యొక్క మూలాల్లోకి ఎందుకెళ్తున్నామంటే, పరిపూర్ణ అర్థం తెలుసుకోవడానికి, సిద్ధాంతాలనేంటో తెలుసుకోవడానికి మాత్రమే ఎళ్తున్నాం. అంతేగాని ఇప్పుడు నాకు హీబ్రూ బైబిల్ తెలీదు, లేతే గ్రీకు బైబిల్ తెలీదు, నేనిప్పుడు ఎలాగా అనేటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. యాహ్! రక్షింపబడడానికి, ఆత్మీయంగా ఎదగడానికి తెలుగు బైబిల్ సరిపోతది. అనుదిన యెస్. ధ్యానానికి తెలుగు బైబిల్ సరిపోద్ది. యాహ్! ఎటువంటి అనుమానం లేదు. యాహ్! రైట్.